లక్ష్మీదుర్గ మనం చూస్తాం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 మెయిన్స్ కి సంబంధించి మూల్యాంకనానికి సంబంధించి 2 సార్లు మూల్యాంకనం చేయడం జరిగింది అంటూ ఇటు అభ్యర్థులు కావచ్చు ప్రతిపక్షాలు కోర్టు కూడా దీనికి సంబంధించి స్పష్టం చేసిన పరిస్థితి. పూర్తిగా ఎక్కడైతే ఒక హైలాండ్ లో దాదాపుగా 20 లక్షల రూపాయలు కూడా దీనికి సంబంధించి అక్కడ ఖర్చుకు సంబంధించి కూడా చెల్లించారు. పూర్తిగా ఇది 2 సార్లు జరిగింది అని ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఏపీపీఎస్సీ మాత్రం దీనికి సంబంధించి స్పందించిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మాకు వినబడట్లేదు, మాకు సంబంధించింది కాదు అన్నట్టుగానే ఉంటుంది తప్పించి, లేదంటే ఏ చిన్న విషయం వచ్చినా కానీ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు రావడం, దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకోవడం ఇట్లాంటివి జరిగేది. కానీ ప్రతిపక్షాలు ఇంత ఆరోపణలు చేస్తున్నా, కోర్టు రద్దు చేస్తున్నా, అభ్యర్థులు చెబుతున్నా, సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నా కానీ ఇది మేము ఒకటేసారి మూల్యాంకనం చేశామని చెప్తున్నారు తప్పించి ఎక్కడ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన ఏపీపీఎస్సీ ఇలా మౌనంగా ఉండడం ఒకసారి చూద్దాం డీటెయిల్ గా. ఏపీపీఎస్సీ మోగునోము పట్టింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన తరువాత మౌనముద్ర దాల్చింది. కమిషన్ తీరును ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఎండగడుతున్నా మాకేం వినపడదు అన్నట్టుగా కనీసం స్పందించలేని దుస్థితిలో పడిపోయింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఏ చిన్న ఆరోపణ, విమర్శ వచ్చినా ఏపీపీఎస్సీ వెంటనే స్పందిస్తుంది. ఆరోపణలపై వివరణ ఇచ్చి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలపై నిరుద్యోగులకు భరోసా కల్పిస్తుంది. కానీ కీలకమైన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను అడ్డగోలుగా నచ్చినన్ని సార్లు మూల్యాంకనం చేసుకున్న ఏపీపీఎస్సీ ఆ వ్యవహారం బయటపడడంతో ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక పరీక్ష రద్దు చేస్తూ తీర్పు వెలువడిన రోజున మాత్రం హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఒక్క మాటలో ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. అసలు మూల్యాంకనంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీపీఎస్సీ వాదిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఏం జరిగిందో ఇప్పటికే ప్రజలకు వివరించాలి. జవాబు పత్రాలను 2 సార్లు మూల్యాంకనం చేసినట్లు ఆధారాలతో సహా అభ్యర్థులు కోర్టు ముందుంచారు. 2 సార్లు మాన్యువల్ గా మూల్యాంకనం చేశారని హైకోర్టు తీర్పులో పేర్కొనగా ఒక్కసారి చేశామని ఏపీపీఎస్సీ అంటోంది. ఆ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. పైగా దీనిపై పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని వాదించింది. తీరా హైలాండ్ లో మూల్యాంకనం చేసినట్లుగా ఆధారాలు చూపించడంతో మౌనం వహించింది. ఇప్పటికీ అంతా సక్రమమే అని చెబుతున్న ఏపీపీఎస్సీ అసలేం జరిగిందనేది మాత్రం రహస్యంగానే ఉంచుతోంది.